శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ మహేశ్వర మహర్షిని. జీవితం అనేది ఒక ప్రవాహంలా సాగిపోవాలి. కానీ మనలో చాలామందికి తెలియకుండానే ఏదో ఒక అదృశ్య శక్తి వాళ్ళని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంటుంది. చేస్తున్నటువంటి పని కలిసి రాదు. ఇంట్లో ప్రశాంతత అనేది ఎప్పుడూ ఉండదు. కారణం లేనటువంటి అనారోగ్య వేధింపులు సమస్యలు వస్తూ ఉంటాయి. అసలు ఇవన్నీ ఎందుకు మనకి జరుగుతున్నాయో అర్థం తెలియక, వాటి గురించి అర్థం కాక, అయితే ఈ వీడియో మీకోసమే. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కోసమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. లోకంలో మంచి ఎంతైతే ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక చేసే కొన్ని చెడు ప్రయోగాలు, వారి యొక్క నెగిటివ్ దృష్టి, వారి యొక్క దృష్టి దోషాలు అంటారు కదా, వాటి వల్ల మీ యొక్క జీవితంపై తీవ్రమైనటువంటి నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది. ఈ ప్రభావం పడుతుంది కూడా మొత్తానికి. దీనివల్ల వింత వింత ఆరోగ్య సమస్యలు రావటము, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి గొడవలు తయారవ్వడము, పిల్లలు మాట వినకపోవడం వంటి కుటుంబ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎక్కువగా. అంతేకాకుండా కారణం లేనటువంటి భయము, నిద్ర పట్టకపోవడం వంటి మానసిక సమస్యలు, ఒంటరిగా కూర్చోవడము, ఏ పని చేయకబుద్ధి కాకపోవడం లాంటి నెగిటివ్ ప్రభావాలు చూపిస్తాయి. మిమ్మల్ని వెంటాడుతుంటాయి ఇటువంటి సమస్యలు. అలానే శత్రువుల బాధ వల్ల మీరు ఎంత కష్టపడినా కూడా ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు. వారింట్లో మనశ్శాంతి లేకోకుండా ఉంటారు. ఇటువంటి సమస్యలకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్యకైనా ఓ పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం అటువంటి ఎన్నో క్లిష్టమైనటువంటి సమస్యలకు ఒక ఆశాకిరణంలా అనేది నిలబడుతుంది. మీ యొక్క జాతక చక్రం పరిశీలన ద్వారా మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం ఏమిటి, మీ మీద దృష్టి పెట్టినటువంటి మీ యొక్క శత్రువుల నెగిటివ్ ఎనర్జీని ఎలా తొలగించాలి, వాళ్ళు చేసినటువంటి చెడు ప్రయోగాలను ఎలా నివారణ చేయాలి, ఎటువంటి విధంగా సమస్యని పరిష్కారం చేయాలి, మీ ఆరోగ్యం మరియు ఐశ్వర్యం మళ్ళీ మీకు ఎలా తిరిగి రావాలి అనేటువంటి అంశంలపై మేము ఆధ్యాత్మికంగా సరైనటువంటి పరిష్కార మార్గాలను చూపిస్తాము. మా యొక్క కేంద్రాన్ని సంప్రదించిన వారు సమస్యను భరిస్తూ కూర్చోవద్దు. దాన్ని ధైర్యంగా అనేది పరిష్కరించుకునేటువంటి విధంగా మీరు ముందుకు సాగాలి. మీ జీవితంలో మళ్ళీ వెలుగు నింపుకోవడానికి సమ్మక్క సారక్క అమ్మవార్ల యొక్క ఆశీస్సులు, ఆ దేవతల యొక్క ఆశీస్సుల కోసం ఒకసారి మమ్మల్ని అనేది సంప్రదించండి. మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం మా కేంద్రంలో తప్పకుండా మీకు దొరుకుతుంది. ఏ విధమైనటువంటి భయము మీరు చెందాల్సిన అవసరం లేదు. దేవతల మీద నమ్మకము, గురువుల మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో మాకు సంప్రదించండి, మాకు కాల్ చేయండి. మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ జ్యోతిష శాస్త్రం ద్వారా మీ యొక్క సమస్యను పరిశీలించి వాటికి సంబంధించినటువంటి మార్గాలను చూపిస్తాము. మరిన్ని వివరాల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.